ఇక అబ్దుల్ కలాం ఆశయాలపై ప్రజల్లో అవేర్నెస్ కల్పిస్తూ దేశమంతా తిరుగుతున్నారు ఓ వ్యక్తి. సొంతగా తయారు చేసిన సోలార్ కారులో ప్రయాణిస్తున్నారు. బెంగళూరులో స్టార్ట్ అయిన యాత్ర ప్రస్తుతం హైదరాబాద్ వచ్చింది. ఆ తర్వాత ఢిల్లీకి వెళ్లనుంది. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఆశయాలపై ప్రజల్లో అవేర్నెస్ కల్పించడానికి బెంగళూరుకు చెందిన సయ్యద్ సాజిద్ అహ్మద్ ఇలా డిఫరెంట్ గా ప్రయత్నిస్తున్నారు. ఆయనే ఓ ఎలక్ట్రో సోలార్ కారు తయారు చేసి బెంగళూరు నుంచి ఢిల్లీ వరకు 6000 కిలోమీటర్ల యాత్ర చేపట్టారు. ఈ ఎలక్ట్రో కారు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందంటున్నారు సాజిద్ అహ్మద్. ఫ్యూయల్ అవసరం లేకుండా నడిచే ఈ కారుతో చాలా ఉపయోగాలున్నాయంటున్నారు. ನಾನು ಬೆಂಗಳೂರು నుంచి ఈ యాత్రము జర్నీ తీసుకొని వస్తూ ఉంటాను. ఇక ఈ జర్నీలో ఏపీజే అబ్దుల్ కలాం మెమరీ అండ్ ఇన్ ది ఆనర్ ఆఫ్ ఏపీజే అబ్దుల్ కలాం ನಾನು ఇది తీసుకొని పోతా ఉన్నాను ఢిల్లీ వరకు. ఒక 100 కిలోమీటర్ మరి నేను పోతా ఉన్నాను. హైదరాబాద్కి నేను వచ్చిండాను. 600 కిలోమీటర్ జర్నీ కవర్ చేసిండాను. నవంబర్ 1న బెంగళూరులో స్టార్ట్ అయిన సోలార్ కార్ యాత్ర హైదరాబాద్ కూడా వచ్చింది. అబ్దుల్ కలాం ఆశయాలపై అందరిలోనూ అవగాహన కల్పించడమే తన యాత్ర ఉద్దేశం అంటున్నారు సయ్యద్. 70 రోజులు 6000 కిలోమీటర్లే తన టార్గెట్ అంటున్నారు. క్లీన్ ఇండియా, హెల్దీ ఇండియా అనే ప్రచారంతో పాటు స్వచ్ఛ భారత్ పై కూడా అవగాహన కల్పిస్తామంటున్నారు సయ్యద్. డెవలప్డ్ ఇండియా ఈజ్ ద ఎయిమ్ ఆఫ్ మై జర్నీ సార్. నవంబర్ 1కి జర్నీ స్టార్ట్ చేసిందాను. ఇప్పటికి 7 days 8 days అయింది. ఈ జర్నీ ఇదే తర 70 days వరకు కంటిన్యూ అవుతుంది. ఈ వెహికల్ సోలార్ కార్, ఎలక్ట్రో సోలార్ కార్ మని. ఈ సోలార్ కార్ వరకు బాగా ఎండకు ఉంటే 30-40 కిలోమీటర్ సోలార్ కార్ బ్యాకప్ అవుతుంది. మళ్ళా ఎలక్ట్రికల్ ఛార్జ్ కూడా ఉంది దీంట్లో. న్యూఢిల్లీలో డిసెంబర్ 4 నుంచి 8 వరకు జరిగే ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ లో తన ఎలక్ట్రో కార్ ని ప్రదర్శిస్తానంటున్నాడు సయ్యద్.